గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి వల్ల చాలా మంది రైతులు మోసపోయారని ధరణి కమిటీ చైర్మన్ కోదండరెడ్డి అన్నారు. ధరణి పోర్టల్ వ్యవస్థను సరిచేసి రైతులకు న్యాయం చేస్తామన్నారు. గతంలో 50 ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన భూమి ధరణి లోపల వల్ల బ్లాక్ లిస్టులో పెట్టారని ధరణి కమిటీ చైర్మన్ కోదండరెడ్డి అన్నారు. 1050 ఎకరాలు భూమితో తాతల కాలం నుంచి రైతులు సాగు చేసుకుంటున్న వారికి రిజిస్ట్రేషన్ చేయకుండా బీఆర్ఎస్కు చెందిన కొందరి నాయకులకు బ్లాక్ లిస్టులో ఉన్న భూమిని ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారని కోదండరెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ధరణి పోర్టల్ వల్ల చాలా మంది రైతులు మోసపోయారని, ధరణి వల్ల గత ప్రభుత్వ నాయకులే బాగుపడ్డారని లీగల్ అడ్వైజర్ సునీల్ తెలిపారు. ధరణి లోపాలను అధిగమించడానికి ధరణి పోర్టల్ నూతన కమిటీని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన సూచనల మేరకు ఏర్పాటు చేశామన్నారు. ధరణి వల్ల మోసపోయిన సన్నకారు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం వల్ల అందులోని లోపాలను వెలికితీసి సాఫ్ట్వేర్ సమస్యలు, నూతన చట్టాలను ఏర్పాటు చేసి రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అధికారులు కొంతమంది అప్పటి పార్టీ నాయకులు పెద్దోళ్ళు ఉన్నారు, ఇలా ఇద్దరు కలిసి సృష్టించింది. ఇది ఎందుకు సృష్టించిండ్రు అని అంటే ఈ భూములు కాజేయడానికి సృష్టించిండ్రు. సింపుల్ గా అర్థమయ్యేది ఏంటంటే, మాకు ఎప్పుడో 50-60 సంవత్సరాల క్రితం ఒక ఆయన అమ్ముకొని వెళ్ళిపోయిన తర్వాత కొన్నేళ్ల తర్వాత ఆయన మనవడనో మునిమనవడనో ఒక ఆయనను తీసుకొచ్చి ఒక అధికారి గాని లేకపోతే టీఆర్ఎస్ నాయకులు గాని ఈయన వాళ్ళ సంతతి వాడు, వాళ్ళ కుటుంబీకుడు అని చెప్పి తీసుకొచ్చి ఆయనను అడ్డంగా పెట్టి ఇంతమంది రైతులను, ఒక 1000 ఎకరాల భూమి ఉన్న రైతులను ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ఇది సృష్టించిందే. కాబట్టి మాకు అర్థమైంది ఇందులో ఎవరెవరి చేతులున్నాయి, ఏ విధంగా దీన్ని వాడుకున్నారు. మేము మొదటి నుంచి మాకు ఒక అనుమానం ఉంది. ధరణి అనే వ్యవస్థ సృష్టించి ఇది నిషేధిత జాబితా అనేది దీన్ని భూ కుంభకోణంగా మేము ఆ రోజు అర్థం చేసుకున్నాం. ఇది అందులో ముఖ్యంగా అనుకోకుండా రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతం నుంచి ఎంపీగా ఉన్నారు. వారు అర్థం చేసుకుని రైతుల మాట విని ఒక లెటర్ కూడా రాశారు సంబంధిత అధికారికి. ఆ లెటర్ కూడా ఇందులో ఉంది. ఇప్పుడు వారు యాదృచ్ఛికంగా అనుకోకుండా మీ అదృష్టం ప్రకారంగా ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అదే పట్టుదలతో ఉన్నవారు. వారు గాని రెవెన్యూ మినిస్టర్ గాని చాలా పట్టుదలతో ఉన్నారు. మొత్తం రాష్ట్రంలో ఎవరికి కూడా హక్కున్న రైతుకు ప్రతి ఒక్కరికి హక్కు కల్పించాలి అనేదే ప్రభుత్వం ఉద్దేశం, ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. కాబట్టే కమిటీ మెంబర్లుగా మా బాధ్యతగా క్షేత్రస్థాయిలోకి వెళ్తే నిజాలు తెలుస్తాయనే అభిప్రాయంతో ఇది ఒక ఉదాహరణ, ఇదొక పెద్ద గాథ. ఎర్రగడ్డ డివిజన్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. ఆనంద్ నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన జిమ్ ను, రెహమత్ నగర్, ఫాతిమా నగర్ లో పవర్ బోర్డు ను ప్రారంభించారు కిషన్ రెడ్డి. ఆనంద్ నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన జిమ్ను సుందరంగా తయారు చేసినట్లు కేంద్రం పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆనంద్ నగర్ కాలనీలోని తహసీల్దార్ కార్యాలయం సమీపంలో కాలనీ వాసుల కోసం నిర్మించిన జిమ్ను కేంద్ర మంత్రి ప్రారంభించారు. జిమ్కు కాంపౌండ్ వాల్, తలుపులు తదితర వాటికి త్వరలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే రెహమత్ నగర్, ఫాతిమా నగర్లో పవర్ బోర్డును కూడా కిషన్ రెడ్డి ప్రారంభించారు. నగర ప్రజల త్రాగునీటి అవసరాలను ఇది తీరుస్తుందన్నారు. ఎండాకాలం ప్రజల త్రాగునీటికి ఇబ్బందులు లేకుండా పవర్ బోర్డులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రాఘవారెడ్డి, శ్రీకాంత్ యాదవ్, ఎర్ర శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రధాని మోదీ మల్కాజ్గిరికి రానున్న నేపథ్యంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆనంద్ బాగ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపు ప్రధాని మోదీ మిర్జాల్గూడ చౌరస్తా నుంచి ఆనంద్ బాగ్ వరకు రోడ్ షో నిర్వహిస్తున్నారని ఈటల తెలిపారు. ప్రధాని మోదీ కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున రావాలని ఈ సందర్భంగా ఈటల రాజేందర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో బీజేపీ పార్టీదే విజయమన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లకు కూడా తెలుసునని, కనీసం ఆ విజయం కోసం కొట్లాడలేని దీనస్థితిలో ఆ పార్టీలో ఉన్నట్లు తెలిపారు. 11 కిలోమీటర్ల హైవే పర్ డే కన్స్ట్రక్షన్ పర్ డే భారతదేశంలో సామర్థ్యం 11 కిలోమీటర్లు. ఇవాళ మోడీ గారి నాయకత్వంలో 25 కిలోమీటర్లు. 1947 టు 2014 వరకు ఎన్ని వేల కిలోమీటర్లు నేషనల్ హైవేస్ ఉన్నాయో ఈ 10 సంవత్సరాల కాలంలో అన్ని హైవేస్ ఉన్నాయి. 1947 టు 2014 వరకు ఎన్ని ఎయిర్పోర్ట్లు ఉన్నాయో ఇవాళ డబుల్ అయింది. అప్పుడు 75, 76 ఉంటే ఇవాళ 155.
అందుకనే మీరు ఎకానమీ పరంగా కావచ్చు, మేడ్ ఇన్ ఇండియా పరంగా కావచ్చు, సెల్ఫ్ రెస్పెక్ట్ పరంగా కావచ్చు, సంస్థల సంప్రదాయాన్ని కాపాడడానికి కావచ్చు, ఏ రంగాల్లో చూసినా ఏంటంటే అసలు పోలిక లేదు. నక్కకు నాగలోకానికి ఉన్నది తేడా. మోడీ గారికి రాహుల్ గారికి ఇప్పుడు కాదు కదా, అసలు ఊహించుకుంటాం మనం. ఇక్కడ మాట్లాడుతున్నారు బిడ్డతో లెక్క మాట్లాడుతున్నారు, మాకు ఓటు వేయండి మీకు ఏం చెప్తాం ఇప్పుడు చేసే పని మన అధికారులు వచ్చే అలా దరఖాస్తు దండం పెట్టి తప్ప నేను ఏం చేయగలుగుతాం. బీఆర్ఎస్ పార్టీ ఇండిపెండెంట్ పార్టీ అయిపోయింది, ఇక్కడ లేదు అక్కడ లేదు. కాంగ్రెస్ పార్టీ చేస్తే అయ్యేది ఏం లేదు, దేశం తప్ప. మొన్ననే మోడీ గారు పట్టించడం పాటించిపోయింది. మీరు ఇక్కడ ప్రభుత్వాన్ని మమ్మల్ని ఆశ్రయించకపోయినా 10 లక్షల కోట్ల రూపాయలు అభివృద్ధి జరిగింది. మీరు కనుక నిజంగానే మమ్మల్ని ఆశ్రయించినాడు తెలంగాణ రాష్ట్రం డబుల్ 2 ఇంతల డబుల్ బెడ్రూమ్ కట్టలేదు. నిజంగా డబుల్ బెడ్రూమ్ రావాలంటే మరి మోడీ గారు రావాలి. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు పెంచింది. ఈ క్రమంలో ప్రధాని మోదీ హైదరాబాద్కు రానున్నారు. 10 రోజుల వ్యవధిలోనే మోదీ రెండోసారి రాష్ట్రానికి వస్తున్నారు. 3 రోజుల పాటు లోక్సభ ఎన్నికల ప్రచారంలో మోదీ పాల్గొంటారు. రేపు మల్కాజ్గిరిలో ప్రధాని మోదీ రోడ్ షో నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు రోడ్ షోకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మిర్జాలగూడ నుంచి మల్కాజ్గిరి వరకు మోదీ రోడ్ షో జరగనుంది. మల్కాజ్గిరి లోక్సభ పరిధిలో 1.3 కిలోమీటర్ల మేర ప్రధాని రోడ్ షో జరుగుతుంది. అలాగే 16న నాగర్ కర్నూల్లో మోదీ బహిరంగ సభ నిర్వహిస్తారు. 18న జగిత్యాలలో జరగనున్న బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారు. ప్రధాని మోదీ నాగర్ కర్నూలు పర్యటన ఖరారైంది. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నాగర్ కర్నూలుకు వస్తున్నారు. ఇక దాంతో వెలమ సంఘం కళ్యాణ మండపం పక్కన భారీ బహిరంగ సభ నిర్వహకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్ రావు ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ప్రముఖ బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో బుధవారం సన్నాహక సమావేశం జరిగింది. మోదీ తొలిసారి నాగర్ కర్నూలుకు వస్తున్నందున భారీ ఎత్తున జన సమీకరణ చేయాలని బీజేపీ నాయకులు నిర్ణయించారు. అందుకోసం లోక్సభకు ఉమ్మడి జిల్లా బీజేపీ పట్టు ఉన్న ప్రాంతాల నుంచే కాకుండా మిగతా నియోజకవర్గాల నుంచి కూడా జనాన్ని తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో మహిళల సంక్షేమ ఆత్మగౌరవానికి పెద్దపీట వేస్తుందని మంత్రి సీతక్క డిప్యూటీ మేయర్ మోతెజిలత అన్నారు. రవీంద్ర భారతిలో మంత్రి ధనసరి అనసూయ సీతక్క ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమెన్స్ అచీవర్స్ అవార్డు 2024 కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ పాల్గొన్నారు. ప్రభుత్వ శాఖల్లో వివిధ రంగాల్లో అత్యుత్తమ సేవలు అందించిన మహిళా అధికారులను గుర్తించి వారికి పురస్కారాలు అందజేసి శాలువలతో మంత్రి సీతక్క సత్కరించారు. అయితే మహిళల శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు వాటి అమలు విషయంలో అత్యుత్తమ పాలనలో రేవంత్ రెడ్డి సర్కారు దూసుకెళ్తుందని సీతక్క అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అనంతరం ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమల్లో భాగంగా మహిళలు సంక్షేమం మరియు అభివృద్ధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం హామీలే శ్రేయస్సు సమాజంలో ఆత్మగౌరవంతో జీవించడానికి మహాలక్ష్మి పథకం ద్వారా గొప్ప పథకాలు ప్రవేశపెడుతూ వారి మన్ననలు పొందుతుందన్నారు. శ్రీ శివగంగా రాజరాజేశ్వర ఆలయంలో కేఎల్ఆర్ పూజలు చేశారు. మన్సన్స్పల్లిలో శ్రీ రేణుక ఎల్లమ్మ జాతరలో టీకేఆర్తో కలిసి పాల్గొన్నారు. వచ్చే వేసవిలో మహేశ్వరం నియోజకవర్గంలో త్రాగునీటి ఎద్దడి లేకుండా గ్రామాలలో బోర్లు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారని కేఎల్ఆర్ అన్నారు. అయితే మహేశ్వరం పట్టణంలో శ్రీ శివగంగా రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. శివపార్వతుల దయ వల్ల ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని కేఎల్ఆర్ కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. అధికారంలోకి వచ్చి సరికొత్త జోష్ మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లలో పాగా వేయాలని భావిస్తోంది. ఇప్పటికే ఆ దిశగా కసరత్తు చేస్తుండగా మరోవైపు ఆపరేషన్ యాక్షన్ను పదును పెట్టే ఆలోచనలో ఉంది. ఇప్పటికే పలువురు మాజీ ప్రజాప్రతినిధులు పార్టీకి తీసుకుంటుండగా ఎమ్మెల్యేలను కూడా చేర్చుకునే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా బీఆర్ఎస్ మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్లను కలవటం ఆసక్తికరంగా మారింది. మల్లారెడ్డితో పాటు ఆయన కుమారుడు డీకే శివకుమార్ను బెంగళూరులో కలిసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటో కూడా బయటికి వచ్చింది. దీంతో ఆయన పార్టీ మారటం ఖాయమని తెలుస్తోంది. అయితే రేపో మాపో ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలను కలుస్తారని సమాచారం. ఆ తర్వాత చేరికలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇటీవలే మల్లారెడ్డికి చెందిన పలు భవనాలను కూల్చింది రెవెన్యూ యంత్రాంగం. అదే రోజు వెంటనే ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డితో 2 గంటల పాటు సమావేశమయ్యారు మల్లారెడ్డి. ఈ భేటీ తెలంగాణ
తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. పార్టీ మారేందుకు మల్లారెడ్డి సిద్ధమయ్యారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే మరునాడే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిశారు మల్లారెడ్డి. పార్టీ మారటం లేదని స్పష్టం చేసినట్లు వార్తలు వచ్చాయి. వేం నరేందర్ రెడ్డిని కలవటంపై బీఆర్ఎస్ పెద్దలకు వివరణ ఇచ్చిన మల్లారెడ్డి మరో క్లారిటీ ఇచ్చారని వార్తలు వచ్చాయి. అయితే మొదటి నుంచి మల్కాజ్గిరి ఎంపీ సీట్ తమ కుటుంబానికి ఇవ్వాలని కోరుతూ వచ్చిన మల్లారెడ్డి తాజా పరిణామంతో వెనక్కి తగ్గారు. తన కుమారుడు భద్రారెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, మల్కాజ్గిరి స్థానాన్ని భద్రారెడ్డి పేరును పరిశీలించవద్దని కేటీఆర్కు తెలిపారు. అయితే పార్టీ మారేదే లేదని చెప్పిన మల్లారెడ్డి పోటీపై వెనక్కి తగ్గడంపై అనేక విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మొన్నటి వరకు బరిలో ఉంటామని గట్టిగా చెప్పిన మల్లారెడ్డి ఒక్కసారిగా ఎందుకు వెనక్కి తగ్గారనేది టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ గా మారింది. పార్లమెంట్ మారే ఉద్దేశం లేదని చెప్పిన మల్లారెడ్డి కర్ణాటక డిప్యూటీ సీఎం టీకే శివకుమార్ను కలవటం హాట్ టాపిక్ గా మారింది. దాదాపు ఆయన బీఆర్ఎస్ నుండి వీడి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు కుటుంబ సభ్యులు కూడా హస్తం గూటికి చేరుతామని సమాచారం. అయితే మల్కాజ్గిరి నుంచి ఆయన అల్లుడు మరి రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన రాజశేఖర్ రెడ్డి కూడా మల్లారెడ్డి బాటలో నడుస్తారా లేక పార్టీలోనే కొనసాగుతారా వంటి ప్రశ్నలు కూడా తెరపైకి వస్తున్నాయి. తెలంగాణలో ఎకో టూరిజం ప్రదేశాల గుర్తింపు ప్రాజెక్టుల అభివృద్ధిపై అధ్యయనం చేసేందుకు కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేస్తూ జీవో విడుదల చేసింది. తెలంగాణలో ప్రకృతి పర్యాటకం అభివృద్ధి చేసి దేశంలోని ప్రథమ స్థానంలో నిలపడానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు ఇతర జిల్లాల్లోనూ పర్యాటకం అభివృద్ధికి చర్యలు చేపట్టనుంది. వరంగల్, ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో సత్తుపల్లిలో అటవీ అభివృద్ధి సంస్థ విజయవంతంగా ప్రకృతి పర్యాటక కేంద్రాలను సిద్ధం చేస్తుంది. దీనికి సంబంధించిన అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం కమిటీని కూడా ఏర్పాటు చేసింది. మంత్రి కొండ సురేఖ అధ్యక్షతన కమిటీ పనిచేయనుంది. ప్రపంచ కిడ్నీ దినోత్సవంలో భాగంగా విరించి ఆసుపత్రి ఆధ్వర్యంలో అవేర్నెస్ ప్రోగ్రాం జరిగింది. కిడ్నీల ప్రాముఖ్యత గురించి వైద్యులు వివరించారు. కిడ్నీల ప్రాముఖ్యతపై అవగాహన పెంచడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఈ కిడ్నీ సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చని తెలిపారు. మూత్రపిండాల వ్యాధిని ముందస్తుగా గుర్తించడం ద్వారా వాటి సమర్థవంతమైన నిర్వహణ, సంరక్షణ చేసుకోవచ్చని డాక్టర్ కెఎస్ నాయక్, అలాగే డాక్టర్ నవీన్ కుమార్, డాక్టర్ సాయి రవిశంకర్ తెలిపారు. లక్షలాది మంది ప్రజలు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారని, ఇది తీవ్రమైన ప్రజారోగ్య సమస్యగా మారిందన్నారు. అధ్యయనాల ప్రకారం ఇది ప్రతి 10 మందిలో ఒకరు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారన్నారు. డయాబెటీస్, స్థూలకాయం, మూత్రపిండాల వ్యాధి, కుటుంబ చరిత్ర, కిడ్నీ వ్యాధి కూడా కారణం కావచ్చన్నారు. స్వయం ప్రతిరక్షణ వ్యాధులు, అంటువ్యాధులు, మాదక ద్రవ్యాల దుర్వినియోగం వంటివి ప్రభావం చూపుతున్నాయన్నారు. సాధారణ ఆరోగ్యం, శ్రేయస్సు కోసం సరైన మూత్రపిండాల పనితీరు అవసరమన్నారు. మూత్రపిండాలు కొన్ని విధులుగా పాటించడం ద్వారా ఈ వ్యాధిని నివారించవచ్చు అంటున్నారు నిపుణులు. రక్తం నుంచి టాక్సిన్స్, వ్యర్థాలను ఫిల్టర్ చేయాలన్నారు. శరీరంలో ద్రవస్థాయిలను నియంత్రించాలని, రక్తపోటు నియంత్రించే హార్మోన్ను విడుదల చేయడం ద్వారా కిడ్నీలకు మెరుగుపరచుకోవచ్చన్నారు. రక్తంలో ఖనిజ లవణాల సమతుల్యతను కాపాడుకోవాలని పేర్కొన్నారు. Today is a momentous day for kidney patients. This is the day they wait for. Since 2006, the World Health Organization has decided that the second Thursday of every year in March will be celebrated as a World Kidney Day, whereby they are all educated and given encouragement. And this year's theme, there is a theme every time. So this year's theme is Health for All and Equitable Access to Healthcare, which actually means that a patient, say, are in a rural area or far away from healthcare, we should deliver healthcare for them as far as the kidneys are concerned. So we are all, it is like a picnic, I told my patients and our patients, our patients, that they should all come here. And they are all here, you can see them, such a large crowd, one of the biggest in the country. And you won't know which patient is on which treatment because we provide all treatments. And if all treatments are done properly, they will all do well. And there is no difference between one treatment and other treatment. Only important thing is that they should do the treatment properly. And we should make sure, especially take care of female patients who, as a society in India, are the neglected lot, and people from rural areas who have financial issues. So we make our treatment, Virinchi Hospital especially,
affordable treatment for all of them, whether they are from the rich segment or from the poor segment. And we strive and we are considered a center of excellence in the country and worldwide. దాని మెయిన్ అవుతున్నది అవేర్నెస్ ఫర్ ది కిడ్నీ హెల్త్. అవేర్నెస్ ఫర్ ది కిడ్నీ హెల్త్ అంటే కిడ్నీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్గన్ ఇన్ అవర్ బాడీ. కిడ్నీకి ప్రొటెక్ట్ చేయాలి. కిడ్నీకి ప్రొటెక్ట్ చేయాలి అంటే కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేయాలి, బీపీ షుగర్ అది కంట్రోల్ చేయాలి, స్మోకింగ్ బంద్ చేయాలి. ఇవన్నీ వల్ల కిడ్నీకి మేము ప్రొటెక్ట్ చేయొచ్చు. సపోజ్ కిడ్నీకి ప్రొటెక్ట్ చేయలేదు అంటే కిడ్నీ డిసీజ్ ఈజ్ ఏ సైలెంట్ కిల్లర్. లాస్ట్ మూమెంట్ దాకా ఒక మనిషికి కిడ్నీ ఫెయిల్యూర్ అయింది అని తెలియదు. ఎందుకంటే వాళ్ళు బీపీ హై ఉన్నా కూడా కిడ్నీకే డ్యామేజ్ అవుతుంది. ఒక్కోసారి కిడ్నీ ఫెయిల్యూర్ అయింది అనుకోండి, పేషెంట్కి వెరీ వెరీ కాస్ట్ ఎఫెక్టివ్ అంటే డబ్బులు డయాలిసిస్ ట్రాన్స్ప్లాంట్ ఈజ్ ఎ వెరీ సమ్ ల్యాక్స్ ఆఫ్ పేషెంట్కి అవుతుంది. మా విరంచి హాస్పిటల్లో ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయాలని అండర్ డాక్టర్ నాయక్, హీఈస్ ఎ సీనియర్ నెఫ్రాలజిస్ట్ అండ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఏది ఉన్నదో మేము అందరు పేషెంట్స్కి ఆల్మోస్ట్ 500 పేషెంట్స్కి మా నెఫ్రాలజీ డిపార్ట్మెంట్లో ఎవరెవరు ట్రీట్మెంట్ చేసుకున్నారో వాళ్ళు ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళకి కిడ్నీకి ఎట్లా ప్రొటెక్షన్ చేయాలి, అవేర్నెస్ ఏం చేయాలో దాని గురించి ఇవాళ వరల్డ్ కిడ్నీ డే అవేర్నెస్ గురించి మేము ఇంత యాత్ర లాగా చేస్తున్నాం. మనం సడన్గా వాళ్ళని పిలిచి యూరిన్ టెస్ట్ చేస్తే అందులో ఒక 5 నుంచి 10 మందికి ఏదో ఒక కిడ్నీ సమస్య ఉంటుంది. సో ఇంత అసిమ్టోమేటిక్గా ఉంటుంది. సో జనరల్గా మనము వాటిని జనాలకి తెలియాలని చెప్పేసి ఇది చేయడం. మీరేమడిగారు, కిడ్నీ ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? సో చాలా కామన్గా మనం చూసేది ఏంటంటే చాలామంది ఎండలో పనిచేస్తూ ఉంటారు, సరైన వాటర్ తాగరు. లేదంటే అక్కడ ఎక్కడ వెళ్ళే షుగర్ కేన్ జ్యూస్ అక్కడ కనిపించిందని షుగర్ కేన్ జ్యూసులు 2-3 తాగుతూ ఉంటారు. లేదంటే ఏదో జ్యూస్ ఆరెంజ్ జ్యూసో ఇష్టం ఉన్నట్టు షుగర్స్ బాడీలోకి వెళ్తూ ఉంటాయి. లేదంటే ఎక్కడో సాల్ట్, సోడా, కార్బొనేటెడ్ సోడా, కూల్ డ్రింక్స్, ఎండలో వాటర్ సరిగ్గా తాగకుండా ఇలాంటి కార్బొనేటెడ్ జ్యూస్ తాగుతుంటారు. తర్వాత ప్రాపర్ ఫుడ్ తినరు, సాల్టెడ్ డైట్, నాన్ వెజ్ ఇష్టం వచ్చినట్టు నాన్ వెజ్ తినడం ఇవాళ రేపు. సో ఇలాంటి వల్ల ఆల్కహాల్, స్మోకింగ్, పొల్యూషన్, అన్హెల్తీ హ్యాబిట్స్, నిద్ర సరిగా లేకపోవడము, లేట్ నైట్స్, మొబైల్స్, ఇవన్నిటి వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేవి ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో స్టార్ట్ అవుతాయి. ఇన్ఫెక్షన్స్. సో వాటిని రాకుండా ఉండాలి. వస్తే చేసేది ఏం లేదు, ట్రీట్మెంట్ ఎలాగూ ఉన్నాయి, ఎన్నో రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. రాకుండా ఉండాలి అంటే హెల్తీ లైఫ్ స్టైల్. సేలింగంపల్లి డివిజన్ లింగంపల్లి విలేజ్లో నూతనంగా చేపట్టి పూర్తి చేసిన అంతర్గత సీసీ రోడ్లను కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పర్యవేక్షించారు. లింగంపల్లి విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ప్రెసిడెంట్ గట్టం రవి యాదవ్ స్థానిక నాయకుల పిలుపు మేరకు శ్రీలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ లింగంపల్లి విలేజ్లో సీసీ రోడ్లను పర్యవేక్షించారు. అనంతరం లింగంపల్లి విలేజ్ ప్రజల సౌకర్యార్థం లింగంపల్లి విలేజ్ డెవలప్మెంట్ ప్రెసిడెంట్ రవి యాదవ్ సొంత నిధులతో ఏర్పాటు చేసిన బోరింగ్ను కార్పొరేటర్ ముఖ్య అతిథులుగా హాజరై బోరింగ్ను ప్రారంభించారు. లింగంపల్లి విలేజ్లో 90% సీసీ రోడ్లు పూర్తయ్యాయని, మిగిలిన కొన్ని చోట్ల నూతన సీసీ రోడ్లు పనులు ప్రారంభించి త్వరితగతిన పూర్తి అయ్యేలా కృషి చేస్తానని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ హామీ ఇచ్చారు. అలాగే వేసిన ప్రతి రోడ్ను నాణ్యతాయుతంగా ఉన్నాయా లేదా అని అధికారులు పరిశీలించాలని ఆదేశించారు. లింగంపల్లి విలేజ్లో మౌలిక వసతులతో భాగంగా అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు. అనంతరం బస్తీ దవాఖానలో రోగులకు అందిస్తున్న సేవలను పరిశీలించారు. పరిశీలనలో భాగంగా డాక్టర్లను రోగులకు సరైన విధానంలో కావలసిన మందులు అందుతాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బస్తీ దవాఖానాలకు వచ్చిన పేషెంట్లను పరామర్శించి వారి బాగోగులను అడిగి తెలుసుకుని బస్తీ దవాఖాన సేవలను సద్వినియోగం చేసుకుని ఆరోగ్యవంతులుగా ఉండాలని సూచించారు. తెలంగాణ కమ్మరివారి అభ్యున్నతి కోసం కమ్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కమ్మ ప్రతినిధులు విన్నవించారు. తెలంగాణ రాష్ట్రంలో కమ్మ సామాజిక వర్గం అన్ని ప్రాంతాల్లో విస్తరించి అన్ని వర్గాల్లో మమేకమై జీవిస్తున్నారని, వివిధ జిల్లాల్లో దాదాపు 22 లక్షల మంది నివసిస్తూ తెలంగాణ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని వారు తెలిపారు. కార్పొరేషన్ రావడంతో నిధులు ఉంటాయి. ఆ నిధుల్ని మనము పెంచుకుంటూ ఈ పిల్లల్ని భవిష్యత్తులో వీళ్ళందరినీ కూడా ఒక దారి చూపించిన వాళ్ళు అవ్వాలని, చాలామంది మనం ఒక వయసుకు సంబంధించిన వాళ్ళని భగవంతుడిచ్చిన ఆయుస్సులో మనం బతికినంత కాలం ఏదన్నా పుణ్యం చేసుకొని ముందుకు తీసుకెళ్ళాలి. కానీ మన తర్వాత ఏమిటి అంటే ఒక విగ్రహం కాదండి, దాని మీద పిచ్చుకోకాకు కూర్చొని రెట్టేసేదానికి కాదు. శాశ్వతం అనేది ఇంకా 10 మంది మన పిల్లలు పైకి వచ్చి పెద్దవాళ్ళు అయ్యి పెద్ద పదవులు అలంకరించి సంపాదించి
తల్లిదండ్రులనే కాకుండా దేశ సేవలో వాళ్ళు జోక్యం చేసుకొని ఈ దేశ భవిష్యత్తులో భాగస్వాములుగా వాళ్ళు ఉండగలిగారు అంటే అది మన శాశ్వతం. ఎక్కడ పోయినా అమ్మవారు బిడ్డ. ఇంకొక బలహీనత మనలో ఉంది, ఎవరికి వారు వాళ్ళు పేరు కులము గొప్పగా చెప్పుకుంటారు. మంతప కృష్ణ మాదిగా అని చెప్పుకుంటారు, అందరూ గౌరవిస్తాం కృష్ణాని. అలాగే యాదవులు చెప్పుకుంటారు, గౌళ్ళు చెప్పుకుంటారు, అందరూ చెప్పుకుంటారు. కమ్మవారు చెప్పుకునేదానికి భయపడి బెదిరిపోయే పరిస్థితులు ఎందుకు ఏర్పడినాయి? ఎందుకు మనము భయపడతాము పేరు చెప్పుకునేదానికి? ఎంతమంది ఇంటి పేరు చెప్పుకొని చౌదరీలు రావులు మానేశారు, చెప్పుకోలేక. ఓటు పెట్టుకోవడానికి కూడా భయం. ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు నేను రాష్ట్రం అంతా తిరిగిందాన్ని నందమూరి గారితో పాటు. ఆంధ్ర రాష్ట్రంలో ఒక కమ్మ ద్వేషి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అక్కడ రాజ్యం వెళ్తూ నానా హింసలు పెట్టి. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలం చిట్కూరు గ్రామంలో ఎన్ఎంఆర్ యువసేన ఆధ్వర్యంలో ఘనంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు నీలం మధు ముదిరాజ్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నీలం మధు ముదిరాజ్ యువసేవ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. జన్మదినాన్ని పురస్కరించుకొని నీలం మధు ముదిరాజ్ యువసేన ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు పలువురు శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. నీలం మధు జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమంలో భాగంగా 2 వికలాంగులకు స్కూటీ వాహనాలను నీలం మధు అందజేశారు. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి వివిధ ప్రాంతాల నుంచి అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొని నీలం మధుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. హైత్నగర్ డివిజన్లోని కమలా సంక్షేమ సంఘం సీసీ కెమెరాలపై ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో కార్పొరేటర్ కల్లెం నవజీవన్ రెడ్డి, వనస్థలిపురం సిఐ అశోక్ రెడ్డి పాల్గొన్నారు. మహిళల ప్రజల రక్షణకు, దొంగతనాలకు అరికట్టడానికి పట్టణంలో గ్రామాలలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాలు ఉపయోగపడతాయని తెలిపారు. వ్యక్తుల కదలికలు పరిశీలించడానికి, ఏదైనా నేరం జరిగినప్పుడు నిందితులను గుర్తించడానికి సీసీ కెమెరాలను ఎంతగానో ఉపయోగపడతాయన్నారు కార్పొరేటర్ కల్లం నవజీవన్ రెడ్డి. సిఐ అశోక్ రెడ్డి, ఒక్కో సీసీ కెమెరా 100 మంది సిబ్బంది నేత్రాలతో సమానం. సీసీ కెమెరాలు నిరంతరం నిఘాలో ఉండి 100 మంది సిబ్బంది చేసే పని ఒక్క సీసీ కెమెరా చేయగలుగుతుందని అన్నారు. కావున కమలానగర్లో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం గతంలో ఎంపీ నిధుల నుంచి నిధులు మంజూరయ్యాయని, కాలనీలో పూర్తి స్థాయిలో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం మరిన్ని నిధులు అవసరమని, దానికి కాలనీ వాసుల సహాయ సహకారాలు కూడా అవసరమని వారు తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటు కోసం సహాయ సహకారాలు కూడా ఉంటాయని వారు తెలిపారు. మహిళల భద్రత కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు, వారి ఫిర్యాదుల పట్ల సత్వరమే స్పందించి తగిన విధంగా న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు రాచకొండ కమిషనర్ తరుణ్ జోషి తెలిపారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో పోలీస్ స్టేషన్లో సిబ్బంది పనితీరు, సమస్య ప్రజలకు అందిస్తున్న సేవలను సమీక్షించడానికి కమిషనర్ తరుణ్ జోషిని షీ టీమ్స్ బిల్డింగ్, ఈ చలాన్ ఆఫీస్, సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లను సందర్శించి రికార్డులను పరిశీలించారు. సరూర్ నగర్లోని సాయిబాబా ఆలయాన్ని సందర్శించి దర్శనం చేసుకున్నారు. సిపి తరుణ్ జోషి పోలీస్ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగించారని, ప్రజలతో మమేకమై పనిచేయాలని, మహిళలు మరియు ఇతర బాధితులు ధైర్యంగా స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేసే విధంగా పని వాతావరణం ఉండాలని అధికారులకు సిపి సూచించారు. ట్రాఫిక్ ఈ చలానా ఆఫీస్ సిబ్బంది పనితీరు పరిశీలించారు. వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మహిళలకి ప్రయాణాల్లో, పని ప్రదేశాల్లో, ఇతర చోట్ల ఎదురయ్యే వివిధ రకాల వేధింపుల నుంచి రక్షణ కోసం షీ టీమ్స్ బృందాలు అన్ని వేళలా అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. పిల్లల చేతిలో హింసను నిరాధారణ ఎదుర్కొంటూ పోలీస్ స్టేషన్కు స్వయంగా రాలేని బాధితులు రాచకొండ వాట్సాప్ కంట్రోల్ రూమ్ 8712662111 నెంబర్కి సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసిన తక్షణమే స్పందించి బాధితులకు సర్వత్రా న్యాయం చేకూరుస్తామని కమిషనర్ తెలిపారు. సికింద్రాబాద్ సర్కిల్ పరిధిలోని సీతాఫల మండి డివిజన్ మేడిబావిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలను సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు. సర్కిల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు కూల్చివేతలు చేపట్టినట్లు టౌన్ ప్లానింగ్ ఏసీపీ రజిత తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరు నిర్మాణాలు చేపట్టవద్దని టౌన్ ప్లానింగ్ ఏసీపీ రజిత సూచించారు. అలా కాదని నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవని ఏసీపీ రజిత హెచ్చరించారు. కూల్చివేతలో సెక్షన్ ఆఫీసర్ రజిత, న్యాక్ ఇంజనీరింగ్ ప్రకాష్, చైర్మన్ ఆంజనేయులు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. సామాజిక బాధ్యతతో చేస్తున్న జయా లుకాస్ జ్యువెలరీ సేవలు అభినందనీయమని డిప్యూటీ మేయర్ మోంత శ్రీలత పేర్కొన్నారు. సామాజిక సేవలో భాగంగా జోస్ అలుకాస్ జ్యువెలరీ బేగంపేట బ్రాంచ్, ముసబ్ట్యాంక్ ప్రభుత్వం రెడ్ క్రాస్ ఉన్నత పాఠశాల విద్యార్థుల
దహార్తి తీర్చేందుకు ఆర్ఓ మంచినీటి ప్లాంట్ను ఏర్పాటు చేశారు. 800 మంది విద్యార్థుల దాహార్తిని తీర్చేందుకు పాఠశాలల్లో జోయా లూకాస్ చేపట్టి కార్యక్రమం మహోన్నతమైందని ఆమె పేర్కొన్నారు. భవిష్యత్తులో జోయా లూకాస్ జ్యువెలరీ ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు చేపట్టాలని, వ్యాపారం అభివృద్ధి పదంలో కొనసాగాలని డిప్యూటీ మేయర్ మోతజిలత ఆకాంక్షించారు. సామాజిక బాధ్యత గల ప్రతి ఒక్కరూ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడానికి ముందుకు రావాలని కోరారు. 3.5 లక్షల విలువ గల వాటర్ ప్యూరిఫైయర్ను పాఠశాలకు అందించడంపై రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ భీమ్ రెడ్డి జోస్ జోయా లూకాస్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులకు, ఉపాధ్యాయులకు నీటి కొరత వల్ల ఎలాంటి ఇబ్బందులు రాకూడదన్న నేపథ్యంలో ఈ బాధ్యత చేపట్టామని జోయా లూకాస్ బ్రాంచ్ మేనేజర్ షోనోస్ తెలిపారు. అతి సంవత్సరం కాలం పాటు నుంచి మంచినీటి నిర్వహణ బాధ్యతను కూడా చేపడతామని వివరించారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతామన్నారు. पूरा कस्टमर्स हमारे को सपोर्ट किया, पूरा हैदराबाद का लोग हमारे को बहुत अच्छा सपोर्ट किया. फर्स्ट टाइम मैं ये इनाग्रेशन के लिए मैडम के पास गया, डिप्यूटी मैम श्रीलता मैडम गारू के पास गया, तो मैडम हमारे को इतना बिजी टाइम में भी इधर आके वैल्यूबल टाइम हमारे लिए मैडम दिया और इनाग्रेशन दिया. इसके लिए मैं स्पेशली हमारा मैनेजमेंट और हमारे शोरूम की तरफ से स्पेशल थैंक्स मैडम को बोलना चाहता हूँ. फिर चेयरमैन गारू भी आया इधर, रेड क्रॉस चेयरमैन सर है इधर आ गया, उनको भी स्पेशल थैंक्स बोलना चाहता हूँ. थैंक यू वेरी मच. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లోని సింగానియాస్ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. బిగ్ బాస్ ఫేమ్ నటి రతిక విచ్చేసి ఈ ప్రదర్శనను ప్రారంభించి ఓ ఫ్యాషన్ వాక్లో మోడళ్లు సందడి చేశారు. కంజీవరం, బెనారస్, చాందేరి చీరలను కట్టుకునే ఫ్యాషన్ వాక్లో మోడళ్లు హోయాలెక్కించారు. అయితే చీరకట్టులో మైమరిచిన బిగ్ బాస్ ఫేమ్ రతిక కంజీవరం, బనారసి, పైతాని, చాందేరి, బాందని, వెంకటగిరి, గద్వాల్, కలంకారీ, కానిస్మరి, పఠాన్, పటోలా, ఇక్తల్, అడగి, ఓరగంజా డిజైనర్ చీరలతో పాటు ఫ్యాబ్రిక్ ఎహంగస్, దుప్పట్లు, రెడీమేడ్ బ్లౌజ్ కట్ పీసెస్, హస్తకళ పత్ర ప్రదర్శనలో ఉంచినట్లు సింగానియా ఎండి శైలేష్ తెలిపారు. లో ఉన్నాము. సో మేము మా 2 years యానివర్సరీ కంప్లీట్ చేసుకున్నాం అనమాట. స్టోర్ ఓపెన్ అయ్యి 2 years అయ్యింది. సో ఈ స్టోర్ మేము అన్ని ఫెసిలిటీస్తో లాంచ్ చేసామన్నమాట. సో మీకు రెడీమేడ్ సారీస్ అన్ని ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి, అన్ని క్రాఫ్ట్స్ ఉన్నాయి, హ్యాండ్లూమ్ వెరైటీస్ చాలా ఉన్నాయి, కస్టమైజేషన్ ఆప్షన్ కూడా ఉంది. సో డిఫరెంట్ ఆప్షన్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో ఈరోజు మాత్రం మీరు జూబ్లీహిల్స్లో ఉన్నారు, ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా మీకు బంజారా హిల్స్లో ఉంటుంది. సో ఈరోజు లతిక గారు ఇక్కడ స్టోర్కి వచ్చారు మనతో పాటు. అండ్ Singanias is very much noted for the brand. It has above 143 years. It started since 1881, and for the consistency of the quality we maintain and the service we provide, we are still standing tall in this market. Thank you for all the media, thank you for all the customers, thank you for everyone for the wonderful support you are giving, and we assure we'll keep doing our best to make sure you are fully satisfied with the products. Thank you.